ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయి, స్వామివారు ఏ రోజు ఎన్ని చుట్లు తిరుగుతారు అనే విషయాల గురించి తెలుసుకుందాము. మార్చ్ 9వ తేదీ ఆదివారం రాత్రి 7 గంటలకు తెప్పోత్సవాలు ప్రారంభమవుతాయి. 13వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు స్వామి అమ్మవార్లు పుష్కరిణిలో ఆనంద విహారం చేస్తారు. ప్రతి ఏటా పాల్గొన మాసంలో శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభమయ్యే తెప్పోత్సవాలు పౌర్ణమి వరకు జరుగుతాయి. ఇందుకోసము ఇంజనీరింగ్ అధికారులు తెప్పను సిద్ధం చేసి విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్వామి పుష్కరిణి అందంగా అలంకరించారు. తెప్ప చుట్టూ నీటి జల్లులు పడేలా ఏర్పాటు చేశారు. తెప్పోత్సవాలలో అలంకరణ కోసం సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ వినియోగిస్తారు. అదేవిధంగా నిఘా మరియు భద్రతా సిబ్బంది ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. గజ ఈతగాలను అందుబాటులో ఉంచారు. తెప్ప అనగా పడవ, ఓడ. ఓడలో సుఖాసీనులైన శ్రీవారిని కోనేట్లో విహారం చేయించడాన్ని తెప్పోత్సవం అంటారు. తెప్పోత్సవాలను తమిళంలో తిరుపల్లి ఓడై తిరునాల్, తెలుగులో తిప్ప తిరునాళ్ళు అంటారు. తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీన కాలం నుండి జరుగుతున్నాయని తెలుస్తుంది. శ్రీ సాలువ నరసింహారాయలు క్రీస్తు శకము 1468లో పుష్కరిణి మధ్యలో నీరాలి మండపాన్ని నిర్మించి తెప్పోత్సవాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. క్రీస్తు శకం 15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. వేసవి ప్రారంభంలో పున్నమి రోజుల నాటి వెన్నెల కాంతుల్లో చల్లని నీళ్ళలో శ్రీ స్వామివారిని ఊరేగించే ఈ తెప్పోత్సవాలు భక్తులకు కనువిందు చేస్తాయి. తొలి రోజు సాయంత్రం శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు మాడవీధుల ప్రదక్షిణంగా ఊరేగుతూ వచ్చి పుష్కరిణిలో తెప్పపై 3 చుట్లు విహరిస్తారు. ఇక శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు తెప్పపై 3వ రోజు 3 చుట్లు, 4వ రోజు 5 చుట్లు, 5వ రోజు 7 చుట్లు విహరించి భక్తులను కటాక్షిస్తారు. అర్జిత సేవలు తెప్పోత్సవాల కారణంగా మార్చి 9, 10వ తేదీలలో సహస్ర దీపాలంకరణ సేవ, మార్చి 11, 12, 13వ తేదీలో అర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.